6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు ఈ భూప్రపంచములో ఉన్నటువంటి జనులందరి కొరకు భూమి ఆకాశమునకు పునాదులు వేయబడక మునుపు, మనిషి యొక్క జగతుత్పత్తిని ఆరంభించక మునుపు, ఒక్క మాటలో మనకు అర్థం కావాలంటే, మనల్ని పుట్టించక ముందే అనగా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ఏ విధముగా మనం నడుచుకోవాలో, ఏ విధముగా మనం మసులుకోవాలో, ఏ విధముగా ఆశీర్వదించబడతామో అన్న సంగతులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా వివిధ రకాలుగా, వివిధ విధానాలుగా దేవుడు తెలియచేశాడు, బయలుపరిచాడు. అయితే అందులో ఈ పూట చదవబడినటువంటి వాక్యం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈ రోజున ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు వారు వీరు అని తేడా లేకుండా, చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా, యవనులు వృద్ధులు అని తేడా లేకుండా, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా, ఆ తెగలు ఈ జాతి ఆ జాతి అని తేడా లేకుండా ప్రతి వారికి ఈ పూట ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందులో ఎస్పెషల్లీ నీతో 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 మనందరితో ప్రేమతో పునఃఘాటించి ప్రకటిస్తున్నాడు. ఈ శబ్ద తరంగాల ద్వారా వినేవారికి, లైవ్ చూసేవారికి ఆయన ప్రేమతో పునఃఘాటించి తెలియచేస్తున్నాడు. ఏమంటే, చింతించకుడి అని నేను ఇంతవరకు చెప్పాను. ఏ భేదము లేకుండా అందరూ కూడా ఇంతవరకు చెప్పిన మాటలు, చిన్నలు పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, స్త్రీ పురుషులు, బాలబాలికలు, ప్రజలందరూ ఏ కులమత భేదము లేకుండా అందరూ ఒక్కసారి మళ్ళీ హల్లెలూయా. నువ్వు అన్న సభలకో ఎక్కడన్నా కానీ మనం చేస్తున్నప్పుడు ఏదో సెట్ చేసుకోవాలనేది ఒక అవగాహన వచ్చేయాలి. ఈ వాల్యూమ్ కాడికి ఇదిగో ఈ వాల్యూమ్ ఇక్కడ, ఈ వాల్యూమ్ ఇక్కడ, కన్నులు మూసుకొని పెట్టేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా నా దేవుని బిడ్డలారా,
ఏ ప్రతి ఒక్కరు కూడా ఈ చింత అనే మహమ్మారికి భయభ్రాంతులై జీవితాలలో విసికి వేజారి కృంగిపోయి పడిపోయి పతనమైపోయి పాడైపోయి ఇక ఎందకరా నాకు ఈ జీవితం అన్నట్లుగా కన్నీరు మున్నీరే ఏడుస్తున్నారు. మీరు కదిపి చూడండి, కదిలించి చూడండి. ఈ చింత అన్నది ప్రతి వారికి రకరకాలుగా, అది కూడా ఇప్పుడు చింత నీకొక్కరికే నాకొక్కరికి అందరికీ అలానే ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఈ మహమ్మారి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని భయపిస్తూ ఉంది. భయభ్రాంతులకు చెందేటట్లుగా కుటుంబాలను వ్యక్తులను గురి చేస్తూ ఉంది. ఏ విధంగా అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని భవిష్యత్తును గురించినటువంటి ఆ భయం ఈనాడు ప్రతి మనిషిలో పట్టి పీడిస్తూ ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క రీతిగా. నా ప్రియ దేవుని బిడలారా, అలాంటి భయాన్ని చింత కలుగజేసే ఆ భయాన్ని, భవిష్యత్తును గూర్చినటువంటి ఆ భయాన్ని, ముందున్న సమయాలలో నీకున్నటువంటి ఆ భయాన్ని తీసివేయుటకే, ఆ చింతను తొలగించుట కొరకే ఈ పూట ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. చింతింపకుడి, చింత చెయ్యకుడి. చింతించుట ద్వారా ఒక మూరెడు మనం ఎత్తు కానీ, ఒక మూరెడు మనం ఎత్తు తగ్గించుకోవటం కానీ చేయలేము. చింతించుట ద్వారా ఒక ఎంట్రుక నలుపు కానీ, మరొక ఎంట్రుకను తెలుపు కానీ. ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట, అందరికీ తెలిసినటువంటి మాట. ఈవెన్ క్రైస్తవేతరులు కూడా, క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులకు కూడా తెలిసిన మాట. అయినా చింతించుటము మాత్రం మానట్లే. ఆ చింతించుట ద్వారా వచ్చే భయాన్ని తీసివేసుకోలేకపోతున్నారు. చెప్పడం అంత ఈజీ కాదండి. నాతో సహా చెప్తున్నా, చెప్పినంత ఈజీ కాదు. లేఖనము చెప్పినంత ఈజీ కాదు. నోట్లో నుంచి మాటను చెప్పినంత ఈజీ కాదు. చాలా కష్టమే. అది నేను కూడా ఒప్పుకుంటా. అయితే చాలా కష్టమైన దానిని నీకు చాలా ఇష్టముగా దానిని దేవుని పాదచెంతకై తీసుకొని వచ్చి పాతి పెడితే అది చాలా కష్టమే. అయినా నీకు చాలా ఇష్టముగా నువ్వు దేవుని పాదచెంతకై తీసుకొని వచ్చి ఆ చింత ద్వారా కలగజేసే భయాన్ని పాతి పెట్టగలిగితే ప్రభు నీ గుండెల్లో లేదా నీ హృదయంలో నీ మనస్సులో ఉన్న ఆ చింతను తీసివేసి
భయాన్ని దూరముగా పారద్రోలుస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నుండి, నీలో నుండి ఆ భయాన్ని, చింతను దూరంగా నీ కంటికి కనుమరుగైపోయేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పాను కదా అంత ఈజీ కాదు. అయినప్పటికీ దేవుని మాటను నమ్మి విశ్వసించి దేవుని వాక్యానికి విధేయత చూపి దేవుడు చెప్పిన మాటను అంగీకరించి ఒకవేళ ఈరోజు, రేపు, లేదా ఇంకా కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు నీ దగ్గర నుండి తీసివేయటానికి, నీ కుటుంబం నుండి తొలగించటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడా. కానీ ఈ చింతించుట ద్వారా వచ్చే భయము ద్వారా మనుషులు ప్రభువు సన్నిధికి సమీపించాలి అంటే సమీపించలేకపోతున్నారు, దైవ సన్నిధికి చేరలేకపోతున్నారు. పోనీ దేవుని సన్నిధికి రాకపోయినా, దైవ సన్నిధిని సమీపించకపోయినా మానుకొనుట ద్వారా, ఆగిపోవుట ద్వారా ఏమైనా పోతుందా? తొలగిపోతుందా చింత? భవిష్యత్తును గూర్చిన భయం పోతుందా? ఒకసారి యోచన చేయండి, ఆలోచించండి. పోతుందండి? పోదు. మరి పోదు కాబట్టి దైవ సన్నిధికి వస్తే దానిని పాతిపెట్టడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు కదా. దానిని కనుమరుగై చేయడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు కదా. దాన్ని దూరం చేయటానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు కదా. ఈ పూట జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఒక వారం జరగకపోవచ్చు, ఒక నెల జరగకపోవచ్చు. అలానే ఉండడు కదా, ఉంచడు కదా దేవుడు. ఒకవేళ తినేదానికి, త్రాగేదానికి, కట్టుకునేదానికి ఒక పూట పస్తున్నావు అనుకో, ఒక రోజల్లా పస్తున్నావే అనుకో, ఒకవేళ కాస్త చూస్తాడు ఒక పూట, ఒక రోజు, 3 రోజులు. దేవుడు అలానే చూస్తూ నీ కడుపు కాలుతూ ఉంటే ఆయన ఊరుకుంటాడండి? మీరు చెప్పండి, ఊరుకుంటాడా? నీకు దాహం వేస్తుంది, ఆగుతావు కొంతకాలం, కొంత సమయం, తట్టుకోలేవు, మరలా ఓపిక తెచ్చుకుంటావు, ఆగుతావు, ఇంకా తట్టుకోలేవు, దప్పిక తీర్చబడదు, అయినా ఆగుతావు ఓపిక తెచ్చుకొని. దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి నీ దప్పిక తీర్చకుండా? లేదు, నీకున్నది 2 లేదా 3 లేదా 4 డ్రెస్సులు, అవే కట్టుకుంటున్నావు, మాసిపోతున్నాయి, ఉతుకుతున్నావు, కొన్ని సందర్భాల్లో అవి పగిలిపోతూ చినిగిపోతున్నాయి, పాచిపోతున్నాయి, మరలా కుట్టుకుంటున్నావు, మరలా వేసుకుంటున్నావు. అలానే నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అండి నీకు వస్త్రాలు ఇవ్వకుండా? చెప్పండి. అయ్యో పాస్టర్ గారండి, తినేదాని కొరకు, తాగేదాని కొరకు, కట్టుకునేదాని కొరకు, ధరించుకునేదాని కొరకు పెద్దగా మేము ఆలోచన చేయట్లేదు, కానీ ముందున్న కాలానికయ్యా ఇక్కడే వచ్చి పడింది సమస్య. ఇప్పుడు తినేదానికి, ఇప్పుడు తాగేదానికి, ఇప్పుడు ధరించుకునేదానికి నాకేం పర్వాలేదు. నేను, నా భర్త, నేను, నా భార్య, నేను, నా పిల్లలు హాయిగా పని చేసుకుంటున్నాం. పని వచ్చే ద్వారా ఆ డబ్బును తీసుకొచ్చుకుంటున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే తినేదానికంటే ఎక్కువ తింటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే తాగేదానికంటే ఎక్కువగా తాగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఒంటికి అవసరం మించిన దుస్తులు కూడా ధరించుకుంటున్నాం. అదేం పెద్ద కాదయ్యా. కాకపోతే భవిష్యత్తులో నా భర్త ఇలా ఉన్నాడే, ఇలా ఉంటాడని గ్యారెంటీ ఏంటి? నా భార్య ఇప్పుడే ఇలా ఉంది, ఇలా ఉంటుందని గ్యారెంటీ ఏంటి?
నా పిల్లలు ఇప్పుడే ఇలా ఉన్నారే, ముందున్న సమయం ఎలా ఉంటారో, పరిస్థితి ఏంటి? నా ఉన్న స్థితి ఇప్పుడు సరిగా లేదు కదా, మరి ముందు ముందు నా ప్రాణం పోతే తర్వాత పరిస్థితి ఏంటి అని భవిష్యత్తును గూర్చినటువంటి భయంతో అనుదినం ప్రతిక్షణం మనిషి చచ్చిపోతా ఉన్నాడు. అవునా కాదా? నువ్వు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. అనుక్షణం చచ్చిపోతున్నాడు భయంతో. భయపడకుండా ఒక్కసారి నువ్వు ఆ భయాన్ని చంపేవనుకో, నువ్వు రోజు చావాల్సిన పని ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు వచ్చేదానికంటే ఒక్కసారే ధైర్యం చేసి అది కొంతకాలమైనా కొంత సమయమైనా ఎదురు చూసి దాన్నే నువ్వు చంపేసావనుకో, ఇక నీకు తిరిగే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. రోజు భయపడి చచ్చేదానికంటే కొంచెం ఓపిక పట్టుకొని ఒక్కసారిగా దాన్ని గుతికే పట్టుకొని లేదా ఆ భయాన్ని పట్టుకొని పిండేసి పాతి పెట్టి చంపేసావనుకో, ఇక నీకు తిరిగి ఉంటుందా? ఉండదా. అందుకనే దేవుడు అంటున్నాడు, చింతింపకుడే. భవిష్యత్తును గురించినటువంటి భయాన్ని బట్టి ఇప్పుడే నువ్వు ఎందుకంత కృంగిపోతున్నావు, ఇప్పుడే ఎందుకంత ఆలోచన చేస్తున్నావు, ఇప్పుడే ఎందుకంత వేదన చెందుతున్నావు, ఇప్పుడే అంత ఆలోచించడం ద్వారా ఏమైతే తెలుసా అండి? భయం వస్తుంది. భయం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ద్వారా బీపీ వస్తుంది. బీపీ రావడం ద్వారా ఇక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలామంది ఉంటారు కదా, వెనుక ముందు వాళ్ళందరూ క్రూ కట్టుకుంటారు. అంటే షుగర్ అంట, ఇంకొకటంట, ఇలాంతా అన్నదమ్ములు అక్క చెల్లెలు అనమాట. ఒక్కొక్కరు వరుసగా నేను వస్తా అని యాడ్ చేసుకుంటారు. కాబట్టి ఈ భయాన్ని, చింత కలగజేసే భయాన్ని నువ్వు పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అలా మనం ఏ విధంగా అది చేయగలం? అసలు చేయగలమా? చేస్తే ఏ విధంగా చేయగలం అని గనుక మనం లేఖనానుసారంగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 30, 31, 34 వరకు చదువుదాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అంగీకరించని ఎడల అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఇది కథ. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. చాలక ఏమండి, ఏమంటున్నాడు? నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి, అదే ఆలోచించట్లేదంట. దాని వైభవం లేక దాని యొక్క ఆ క్రమము అది చేసుకుంటూ వెళ్తుంది. అది ఏమైపోతున్నదే అన్నది ఏమని, ఒక గడ్డి పువ్వో గడ్డో లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నది పెరికేసామనుకో, ఈరోజు కట్ చేసామనుకో, మరుసటి రోజుకు పొయ్యిలు పెట్టుకోనికి తప్ప, లేక పాడేయడానికి దిబ్బలో వేయడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? అది చెత్త చెదారం తొక్కేదానికి తప్ప దేనికి పనికి వస్తుంది?
మరి దానికే లేదంట ఈ బాధ. నీకెందుకు అంటాడు దేవుడు. నేడుండి రేపే పొయ్యిలో వేసే గడ్డికే లేదు, నీకెందుకంత బాధ, నీకెందుకంత చింత, నీకెందుకంత భయం, నీకెందుకంత దిగులు, నీకెందుకంత కలవరం, నీకెందుకు అంత వేదన, దుఃఖం? మరొకసారి చదవండి అక్క మాట. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని, దాన్ని ఎలా అలంకరించినాడంట చూశారా? ఎప్పుడన్నా గడ్డి ఎలా ఉండేది? పల్లెల నుంచి వచ్చినవే కదా, బాగా తెలిసి ఉంటుంది. ఇంకా అడవిలో ఇంకా భలే ఉంటుంది. పొలంలోనే అట్లా ఉందంటే అడవిలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనుషులు ఉన్నారా, యజమానులు ఉన్నారా, పోషించేవారు ఉన్నారా, ఆలన పాలన చూసుకునేవారు ఉన్నారా, వాటర్ పోసే వాళ్ళు ఉన్నారా, లేదంటే మంది వేసేవారు ఎవరున్నారండి? చదువక్క. అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా మీకు వస్త్రాలైతేనేమి, అది సూచనాప్రాయంగా ఒకటే చెప్పాడు కానీ మీకు వస్త్రం దయచేస్తాడు, మీకు తిన్నికి దయచేస్తాడు, మీకు త్రాగేదానికి దయచేస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు, మీ అక్కర్లు తీరుస్తాడు. ఏమండి, ఆ అడవి గడ్డినే చూసినటువంటి దేవుడు వాటి వైభవాన్ని, దానిని క్రమాన్ని అది చేసుకుంటూ వెళ్తున్నటువంటి దేవుడు అచ్చు తన స్వరూపములాగా సొగసులో, స్వరూపములో, పోలికలో నిర్మించుకున్న మనిషిని ఆయన వదిలేస్తాడండి? పట్టించుకోడా అండి? వారి స్థితిగతులు ఆలోచించాడా అండి? వాటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, లేదా ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, కుటుంబ స్థితిగతులే కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఆలన పాలన కావచ్చు, చూస్తూ ఊరుకుంటాడా అండి? ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. మనిషి చాలా శ్రేష్టమైన జీవితం అండి. ఈ ప్రపంచంలో మనిషికి ఇచ్చినటువంటి వైభవం, మనిషికి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన జీవితం ఏ జీవరాశులకు, జలరాశులకు, జంతువులకు, ఏ ప్రాణికి, ఒక మాటలో చెప్పాలంటే ఏ ప్రాణికి కూడా లేదు. ఒక్క నీకే అనగా మనుష్యులకే దేవుడు అది దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి మనం ఏం చేయాలి? ఈ గడ్డిని ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేసే ఆ గడ్డి, దాని గురించి అదే చింతించట్లేదు, దాని గురించి అదే ఆలోచించట్లేదు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటే, ఆలోచించువారు పేరేం పేరు పెట్టాడు అక్కడ? ఆలోచించు వారి పేరు. గుడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే ఆలోచన చేయకూడదని కదా నా ఉద్దేశం. ఆలోచించగా వరకు మన ఆలోచించ మేరకే ఆలోచించాలి. అంతకు మించి తిండి తినకుండా, నీళ్ళు తాగకుండా, బట్టలు కట్టుకోకుండా, పని చేయకుండా, నిద్ర పోకుండా, కొందరు ఇదే పనిగా ఏమంటే నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా పరిస్థితి అని ఇంకా ఇవే చెప్పుకుంటుంటారు కానీ ఒక్క అడుగు ముందుకేయరు, ఒక్క పని చేయరు. ఇంకా ఆలోచనే వారికి. దాని ద్వారా ప్రయోజనం ఏంటి? ఇంకా అనర్థాలు ఎక్కువ, అనర్థాలే ఎక్కువ. నా ప్రియ దేవుని బిడ్డ,
నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ క్షేమం కోరి ప్రభు మరొకసారి మన క్షేమాన్ని కోరి ప్రభు మాట్లాడుతున్నాడు. చదువుతున్న బిడ్డలైనా, ఈ కొత్తగా అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నటువంటి పిల్లలు, కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, లేదా చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులైనా భయపడనక్కర్లేదు. ఆ అడవి గడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నీలో ఉన్న అల్ప విశ్వాసం పోయి ఏమొస్తుంది? ప్రగాఢమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, దృఢమైన నమ్మకం కలుగుతుంది. దీని గురించి ఆలోచించు. మీరు మిగతా వీటిని పక్కన పెట్టాం, దీని గురించి ఆలోచించు. జంతువులు ఉన్నాయండి, గడ్డిని ఇక్కడ గుర్తు చేశాడు అనుకోండి. మనం ఒకసారి జంతువులను ఆలోచన చేస్తాం. పిల్లి, కుక్క, ఏమేమి ఉన్నాయి? జలరాశులు ఉన్నాయనుకోండి, జీవరాశులు ఉన్నాయనుకోండి. వీటన్నిటికీ అదే పని కట్టుకొని ఎవరన్నా ఏమైనా చేస్తున్నారా? చాలా బహు తక్కువ. ఒకవేళ వారు తీసుకొచ్చుకొని ఇంటికి పెంచుకుండే తప్ప జాగ్రత్త. మిగతా వాళ్ళు ఎవరు చూసుకుంటున్నారు? పువ్వులు చూసారా? ఆ పువ్వు అది ఎలా మొలుస్తుందో, లేదా అదే మొగ్గ ఎలా విచ్చుకుంటుందో, తర్వాత పువ్వుగా ఎలా మారుతుందో, మరలా అది ఒక్కరోజు మహా అంటే కదా, ఒకే రోజు 24 hours లోపలనే మరలా అది వాడిపోతుంది. మరలా ఉదయంగా చూడండి, దాని వైభవం ఒకసారి ఆలోచించండి అంటాడు దేవుడు. చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి పిచ్చుకలను చూడండి అన్నాడు. అవి విత్తవు, కోయవు, ఉడకవు. అంటే దాని అర్థం ఏంటి? అవి తినేదాని కొరకు ఆలోచించావు, ఉండేదాని కొరకు ఆలోచించావు, భవిష్యత్తును గూర్చి ఆలోచించి గాథలు గూర్చుకోవు. కానీ వాటి వైభవం ఏ రోజుకు ఆ రోజు జరుగుతూనే ఉందిగా. మన మనుషులమైన మనల్ని ఆయన ఎందుకు పోషించడం? ఆయన ఎందుకు మనకు ఇది 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 సహాయం చేయడు? మనకు అవసరమైన అక్కరలు ఎందుకు తీర్చడు? అన్యాయస్తుడా? చెప్పండి, అన్యాయస్తుడా అండి? కాదు. మరి ఎందుకంత భయం? ఎందుకంత దిగులు? మరి ఎందుకంత ఆలోచన? కానీ నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? నువ్వు అక్కడే ఉండి అదే ఆలోచన, అదే దిగులు, అదే భయంతో వణికి 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 చచ్చిపోతూ, కృంగిపోతూ, కన్నీరు గారుస్తున్నావు. కానీ అదే భయాన్ని, అదే సమస్యను దైవ సన్నిధికై తీసుకుని వచ్చి ప్రభుకు అప్పగించట్లా. అంటే దాని అర్థం ఏంటి? ఇవి మామూలుగా ఉంటాయి, ఇవి వస్తాయి, వచ్చినప్పుడేమో మంచం ఎక్కి మంచాన్ని దిగకూడదు, అన్నమే చేయకూడదు, అన్నమే తినకూడదు, అలిగి కూర్చోవాలి, అలిగి పండుకోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు. ఇదంతా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదే అలగడం, మంచం బట్టి పనుకోవడం, ముఖం కూడా గడుక్కోకపోవడం, ఏమండి నా పైన సనుగుళ్ళు గొనుగుళ్ళు స్టార్ట్ చేయటం. ఇది మనోళ్ళు, దేవుని బిడ్డలు లేదా మనుషులు చేసే పెద్ద తప్పు, మిస్టేక్ ఇదే. బాబు నాన్న నువ్వు ఇటుకి రా బాబు, ఇక్కడ కూర్చో. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి.
ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తాను ప్రేమించిన వారి విషయాల్లో ఆయన చూస్తూ ఊరుకొని మన అవసరాలు తీర్చకుండా ఉండే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయితే ఈ ఆలోచన చేసి ఇది అడవి గడ్డిని చూడు, అడవి పువ్వును చూడు, తర్వాత పక్షులను, పిచ్చుకలను, జీవరాశులను, జంతువులను, వీటిని చూడు. నీకు అయినా నమ్మకం కుదరదా? అలా నమ్మకం కుదరకపోతే నువ్వు అల్ప విశ్వాసవే, అవిశ్వాసవే అవుతావు. అందుకు నేనంటాను, ప్రభువునందు విశ్వసించుట ద్వారా ఏ వ్యక్తి అయినా సరే, అనగా ఇక్కడ కూర్చున్నా, వెలుపట ఉన్నా, అన్యులైనా, అన్య జనాంగమైనా, ఇతరులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, వారు ఎవరైనా కావచ్చు, చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, మరి ఎవరైనా కావచ్చు. ఈ ఆలోచన కనుక తడితే వారి గుండెల్లోనికి వచ్చేది విశ్వాసం, నమ్మకం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా అండి? అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి వాటిని చూసి నా యందు విశ్వాసం ఉంచండి. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా నీలోని ఎన్నిటికీ కూడా చింత రానివాడు దేవుడు. ఆ చింత ద్వారా భయం నిన్ను కలుగ చేయడు దేవుడు. ఎందుకంటే ఆయనే గొప్పవాడు గనక, ఆయనే మంచి దేవుడు గనక, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు గనక తప్పక ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని యందు నమ్మకం ఉంచుదామా? ఎప్పుడైనా విశ్వాసులం అనబడుతున్న మనం నమ్మకం పెట్టుకుందామా? ప్రభు మీద నమ్మకం పెట్టుకుని ఆనుకుందాం. నేను మరలా చెప్తున్నా, మరలా ఈ మాట నా తుది శ్వాస వరకు నేను చెప్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టుకోగలిగితే, సహించగలిగితే, ఓర్చుకోగలిగితే ఆయన నిన్ను ఇదే స్థితిలో ఉంచడు అన్న సత్యాన్ని నేను ఎన్నిసార్లైనా చెప్పగలుగుతా. అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. 23 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నడుస్తూ చెబుతున్న మాట. ఏదో నోటికి వచ్చింది కదా అని చెప్పే మాట కాదు, అనుభవిస్తూ చెప్తున్న మాట. నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము, ప్రభువును నమ్ము, యేసయ్య నామాన్ని నమ్ము, నమ్మిక ఉంచు. అందుకైనా నమ్మిక మాత్రం ఉంచు, అంతే. భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచండి, గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. నమ్మితే నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఏమండి, కొన్ని లోన్సులు అంటామే, లోపలి ఆలోచనలు నాలో విన్నా, నీలోనున్నా, నీ కుటుంబంలో ఉన్నా, నా కుటుంబంలో ఉన్నా, మరి ఎవరిలో ఉన్నా, నువ్వు చెప్పకపోతే, నేను చెప్పకపోతే ఎవరికి తెలియవు. కానీ నువ్వు చెప్పకపోయినా తెలుసుకున్న దేవుడు నీ యేసయ్య. హల్లెలూయా. నువ్వు చెప్పుకోకపోయినా నీ అంతరంగాలలో ఉన్న పరిస్థితిని, మీ కుటుంబాలలో ఉన్న స్థితిగతులను ఆయన ఎరిగినటువంటి దేవుడు, బహుబాటంగా ఎరిగిన దేవుడు అండి. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నమ్మిక మాత్రం ఉంచు, అనగా విశ్వాసం ఉంచుట ద్వారా, అనగా నమ్మిక ఉంచుట ద్వారా మనం చింతను జయించగలం. హల్లెలూయా. భయాన్ని
పారద్రోయగలం. హల్లెలూయా. ఆలోచన యావత్తు పూర్తిగా దానిని సమూలంగా నాశనం చేయగలం విశ్వసించుట ద్వారా, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా. అందుకే ఈ కార్యాలు ఈ భూప్రపంచం అంతా ప్రచురించబడాలి, ప్రకటించబడాలనే పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ప్రభు ముద్రింపచేశాడు. ఈ వాక్యములు జరిగినటువంటి దేవుడు చెప్పిన మాటలు నమ్ముట ద్వారా మనిషికి విశ్వాసం కలుగుతుంది. ఆ నమ్మకము ద్వారా వచ్చిన విశ్వాసం, నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదైనా చేస్తుంది. హల్లెలూయా. ఏదైనా నీ ద్వారా చేయగలుగుతుంది. హల్లెలూయా. ఏదైనా నీ కుటుంబం ద్వారా చేయగలుగుతుంది. హల్లెలూయా. అలాగా వినుట ద్వారా విశ్వాసం కలుగును అన్నారు కదా దేవుడు. అట్టి దేవుని యందు విశ్వాసం ద్వారా మనకు ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చింతను, ఆ భయాన్ని, భవిష్యత్తును గూర్చినటువంటి ఆ భయాన్ని మనం పూర్తిగా సర్వనాశనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, చింతింపకుడి, అది వస్తుంది నీ దగ్గరికి ఆటోమేటిక్గా. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అయితే దాని నుండి బయటపడాలి, దానిని జయించాలి, దానిని మనం నాశనం చేయాలంటే దేవుని యందు విశ్వాసము, నమ్మకం ద్వారానే. అది ఎవరైనా సరే ఇలా అయితే సాధ్యమండి. ఇదే మార్గం, సరైన రూట్ అంది. ఇక మార్గం లేదు, ఇక రూట్ లేదు. నిజం. డబ్బులుంటే అయిపోతుంది, లేదు. ఆస్తిపాస్తులుంటే ఏం కాదు, కుదరదు. డబ్బులు ఉన్న వాళ్ళకు రోగాలు లేవా ఏంటి? మరి ఆ రోగాల ద్వారా భయపడి సావట్లేదా ఏంటి? మాటకు చెప్తున్నా, మనలో మన మాటే అందరికి వర్తించేదే. పోనీ రోగాలు లేవు, డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంట్లో గొడవలు లేవా ఏంటి? ఆ గొడవల ద్వారా అసమాధానంతో రోజు కుమిలిపోవట్లేదే ఏంటి? మన చుట్టూ చూస్తున్నాం, గమనిస్తున్నామండి. మరి వీటన్నిటికీ సాధ్యం ఏంటంటే ఒకటే రూటు, అదేంటంటే ప్రభు యందు విశ్వాసము ద్వారా, అనగా ఆయన కార్యాలను తలంచుచు నమ్ముట ద్వారా మనము ప్రతి విధమైన చింతను దూరం చేయొచ్చు. హల్లెలూయా. ప్రతి విధమైన చింతను జయించవచ్చు, జయించడానికి సాధ్యం.